హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా వీడియో చూసే వాళ్ళైతే, పాత వాళ్ళైతే లైక్ చేయండి. వీడియో ఏంటంటే నేను మీషోలో తీసుకున్న శారీస్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో తీసుకున్నాను, చేద్దామనిపించింది, వీడియోలో చూపించాలనిపించింది, అందుకని వీడియో తీద్దామని అనుకుంటున్నానండి. చూసేయండి, వాటిని ఒక్కొక్కటి చూపిస్తాను, చూడండి. ఎప్పుడో తీసుకున్నానండి, ఓన్లీ శారీ తీసుకున్నాను. శారీ తీసుకొని దానికి లేస్ వేసానండి. అప్పుడు ట్రెండింగ్ అయింది ఈ లేస్. ఇదిగోండి, ఈ లేస్ని వేసాను శారీకి. శారీ మాత్రం మెత్తగా చాలా బాగుందండి. ఇదిగోండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇలా లేస్ ఇలా వేసాను. ముందు సైడ్ ఇలా ఉందండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. శారీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి. చూడండి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, పక్షులతోన చాలా బాగా వచ్చిందండి. దానికి చీరకి నాకు ఎందుకో లేస్ వేసుకోవాలనిపించింది. అప్పుడు ట్రెండింగ్ అయిందండి ఈ లేస్, అందుకే వేశాను. ఈ శారీకి ఇంకొక శారీకి ఇలా వచ్చిందండి. పిట్టలతోన వచ్చింది. వైట్ శారీ మీద చాలా బాగా అనిపించిందండి శారీ. దీని కాస్ట్ ఎంతో నాకు ఐడియా లేదండి. ఇదిగోండి, మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇలాగా ఇలా బాగా వచ్చిందండి. శారీ మొత్తం ఇలాగే ఉంది. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ చూడండి. ఇదిగోండి, ఇలా స్టిచ్ చేశానండి. బ్లౌజ్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అండి. మీకు కనిపిస్తుందా షేప్? ఇలా కుట్టాను. హ్యాండ్స్ వరకు మాత్రం వేసాను లేస్. నాకు మాత్రం శారీ, బ్లౌజ్ రెండు చాలా బాగా నచ్చాయండి. ఇదిగోండి, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటిది ఇంకోటి చూపిస్తానండి. ఇదిగోండి సరే, ఇది కూడా మీషోలోనే తీసుకున్నానండి. ఇంతకుముందు చూసుంటారు నా వీడియోస్లో, ఆల్రెడీ కట్టుకొని వీడియోస్ కూడా చేశానండి. ఇది ఉంది, ఇది కూడా మీషోలోనే. మెరూన్ కలర్లో చిన్న చిన్న స్టోన్స్ లాగా గమ్తో అతికిచ్చారు. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ బార్డర్ ఇచ్చారండి, ఎంబ్రాయిడరీతోన. ఇదిగోండి, శారీ చూపిస్తాను. దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసుకున్నానండి. సింపుల్గానే చేసుకున్నానండి. దీనికే వచ్చింది. అయితే ఇది ప్రిన్సెస్ కట్కి ఎటు సరిపోకుండా వచ్చింది. ఇంకా దాన్ని అలాగే పెట్టేసి కుట్టేశానండి. హ్యాండ్స్కి ఇలా వచ్చింది చిన్నగా డిజైన్. సింపుల్ కుట్టేసుకున్నానండి, షార్ట్ స్లీవ్స్తోన. శారీ చూడండి, ఇప్పుడు శారీ చూపిస్తాను. ఇదండి బార్డర్ వచ్చేసి, చూపిస్తాను మీకు. ఇది పళ్ళు పాట అండి. ఇదిగోండి పళ్ళు పాట, మొత్తం ఎంబ్రాయిడరీతో వచ్చిందండి బార్డరు. చాలా అంటే చాలా బాగుంది. చిన్న చిన్న స్టోన్స్ లాగా వచ్చింది శారీ మొత్తం. ఇలా ఉందండి శారీ అంతా.
ఇదిగోండి. కింద మాత్రం ఓన్లీ ఏమంటారండి మనకు స్టెప్స్ పెట్టుకునే వరకు మాత్రమే వచ్చిందండి చింగుల చెవులకి. ఇక్కడ నుంచి లేదండి మళ్ళీ. ఇదిగోండి. ఆల్రెడీ ఈ శారీతోనే నేను కొన్ని ఫొటోస్ దిగాను, వీడియో కూడా చేశాను అనుకుంటా, ఐడియా లేదు. ఇదిగోండి. ఇది ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది కూడా ట్రెండింగ్ అయింది కదండి, జిమ్మిచో శారీ. కాకపోతే స్టోన్ లేస్తో కాకుండా ఇలా ఎంబ్రాయిడరీ దాంతో తీసుకున్నానండి. అయితే ఆ లేస్ ఏమవుతుందంటే కట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుందండి, కుచ్చుకుంటుంది. ఇదైతే బాగుంది, చూపిస్తాను చూడండి. బ్లౌజ్ ఇలా కుట్టానండి ప్రిన్సెస్ కట్తోన. డోరీస్ ముందుకు వచ్చి ఇలాగా ఇలా ప్రిన్సెస్ కట్, షార్ట్ స్లీవ్స్, పైపింగ్ వేసుకున్నానండి. గోల్డ్ సిల్వర్ కలరు పైపింగ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి వర్క్ వచ్చిందండి, ఎంబ్రాయిడరీ వచ్చింది, దానికే వచ్చింది. బ్యాక్ సైడ్ పెట్టాను, బోట్ నెక్తోనే పెట్టుకున్నానండి. ఇదిగోండి పాట్ నెక్ ఏమంటారో దీన్ని నాకు అంత ఐడియా లేదు. ఇలా పెట్టేసుకొని చేసుకున్నానండి, స్టిచ్ చేసుకున్నాను. ఇదిగోండి బాగుంది, నేనే స్టిచ్ చేశానండి. ఇది కూడా అది వచ్చేసి బ్లౌజు, ఇది వచ్చేసి శారీ అండి. చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి ఇది శారీ, ఇదంతా లేస్ వచ్చిందండి. ఇదిగోండి బార్డర్ మొత్తం ఎంబ్రాయిడరీతోనే వచ్చింది. ఇలా ఈ జిమ్మిచో శారీ మాత్రం చాలా బాగుందండి. నాకు లేస్ దానికన్నా ఇది నచ్చింది, అందుకే ఇదే తీసుకున్నాను. చూడండి, ఇది దసరాకి కట్టుకున్నానండి, ఫెస్టివల్కి ఇదే కట్టుకున్నాను. ఇది స్టార్టింగ్ అండి. ఇదిగోండి కింది పక్క వచ్చేసి లేస్ వచ్చింది, ఫాల్ వేసుకునే సైడ్ లేస్ వచ్చింది. ఇటు సైడ్ సగం నుంచి వచ్చిందండి, అంటే స్టెప్ మనం ఇట్లా పెట్టుకుంటాం కదండి, అక్కడ నుంచి వచ్చేసింది. ఇదిగోండి శారీ మాత్రం చాలా బాగుందండి. తర్వాత మనకు తక్కువ కాస్ట్లో కూడా వచ్చింది బయటికన్నా. ఇదండి ఇది, దీనికి వచ్చేసి బ్లౌజ్. ఇది చూపించాను కదా, మరొక చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ ఇది కట్టుకొని కూడా స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో షార్ట్ వీడియో చేశానండి, అప్పుడు అంతగా ఇది కాలేదు. ఇది కూడా మీషోలో తీసుకొని ఈ లేస్ వేసానండి దీనికి. మీషోలోనే లేస్ కూడా మీషోలోనే తీసుకొని స్టిచ్ చేశానండి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి హ్యాండ్స్కి కట్ వర్క్ ఇచ్చానండి, షార్ట్ స్లీవ్స్. ఇదిగోండి మీకు కనిపిస్తుందా, చిన్న చిన్న కట్ వర్క్ ఇచ్చేసాను బ్లౌజ్. ఇది కూడా ప్రిన్సెస్ కట్ కుట్టానండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టానండి డిజైన్, హుక్ పెట్టాను ఇలా. ఇలా వచ్చిందండి డిజైన్ వచ్చేసి డైమండ్ షేప్లో ఇచ్చాను. డైమండ్ షేప్ అంటారా ఏమంటారు, త్రిభుజాకారం లాగా ఇచ్చాను డిజైను ప్రిన్సెస్ కట్తోన. ఇది నేనే స్టిచ్ చేశానండి. ఇది వచ్చేసి శారీ అండి. శారీ మాత్రం స్మూత్గా మెత్తగా, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి, ఫ్లోరల్ ప్రింట్ అంటారు కదండి అలా. ఆ ఫస్ట్ చూపించిన వైట్ శారీ ఇది ఒకటే మోడల్ అండి, చాలా అంటే చాలా బాగుంది.
ఒకవేళ మీకు ఏదైనా శారీ నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి, దీని కోడ్ పెడతాను. ఇదిగోండి, ఇది కొంగ అండి, మంచి ఫ్లవర్స్తో ఉన్న ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇదిగోండి, నెమలికలతోన చాలా బాగా వచ్చిందండి శారీ. మొత్తం ఫ్లవర్స్ నెమలికలే ఉన్నాయి. ఇదిగోండి, ఇదిగోండి అసలు కంఫర్ట్గా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఈ లేస్ వేయడం వల్ల నాకేంటంటే కట్టుకుంటే చాలా కొంచెం కుచ్చుకుందండి ఇది వేసుకోవడం వల్ల. ఇదిగోండి, శారీ మొత్తం ఇలాగే ఉందండి. ఫ్లవర్స్ నెమలి పింఛంతోనే ఉంది. ఇదే అండి శారీ. మరొకటి చూపిస్తాను, చూసేయండి. ఇదండి మరొక శారీ. ఆల్రెడీ దివాళీకి కట్టుకున్నానండి, అంతకుముందు కూడా కట్టుకున్నాను నేను శారీ. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. దీన్ని నేను సింపుల్గానే స్టిచ్ చేశాను, డీప్ నెక్తోన డోరీస్ పెట్టుకొని డీప్ నెక్ పెట్టుకున్నాను, రౌండ్ షేప్ పెట్టుకున్నానండి. షార్ట్ స్లీవ్స్. ఎక్కువ వరకు నాకు ఫుల్ హ్యాండ్స్ అంత సెట్ కావండి, అందుకని నేను పెట్టుకోను. ఇదండి, ఇది వచ్చేసి బ్లౌజు. ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి శారీ అండి. అయితే దీనికి ఏమైందంటే శారీ మొత్తం కింది సైడ్ మొత్తము కుర్చీలు వచ్చాయండి, ఇలా కుర్చీలతో వచ్చింది. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. నేను కట్టుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. షార్ట్ వీడియోస్ చేశాను దీవాళీ ముందు, పోయిన సమ్మర్లో ఇంకా చూడండి. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చాయండి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇదిగోండి, మెత్తగా ఉందండి శారీ. మాత్రం కంఫర్ట్గా ఉంటుంది కట్టుకుంటే, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి, కుర్చీలు వచ్చేసి కింద ఉన్నాయండి. ఇదిగోండి, డబల్ లేయర్ వచ్చాయండి కింది సైడ్ మాత్రము. కుర్చీలు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, డబల్ లేయర్లో కుర్చీలు వచ్చాయండి. ఫ్రిల్స్ అంతా శారీ అంతా ఇలా ఉందండి. ఇట్లా స్టార్టింగ్లో మాత్రం లేదు, కింది సైడ్ మాత్రం వచ్చింది ఫ్రిల్స్. దీనికి ఫాల్ వేయలేదండి, ఫ్రిల్స్తోనే మళ్ళీ బరువు ఎక్కువైపోయిద్దేమో అని వేయలేదండి. ఇదండి శారీ. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇదండి, తీస్తాను అండి. దీని కాంబినేషన్ బ్లౌజ్ అండి. ఇది నేను బయట ఎంబ్రాయిడరీ చేయించుకున్నానండి, ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నాను. అప్పుడు నాకు మీషోలో అంత క్వాలిటీ అనిపించలేదండి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ తీసుకోవడానికి. ఇప్పుడు చాలా బాగా వస్తుంది. అప్పుడు బయట వేయించుకున్నానండి. ఇది 1000 లోపే అయిందండి బయట అయితే. నాకు మీషోలో మాత్రం 400లో ఇలాంటి క్వాలిటీ ఇలాంటి డిజైనే వచ్చిందండి. ఇదిగోండి, ఫుల్ హ్యాండ్స్తోన చేయించుకున్నాను. ఇది మీషోలో ఏం కాదండి, బయట చేయించుకున్నాను. దీనికి ఈ శారీ కాంబినేషన్గా ఇలా వచ్చిందండి వర్క్ వచ్చేసి. ఇప్పుడు శారీ చూపిస్తాను చూడండి. మేము తీసుకున్నప్పుడు ఇది నాకు 800 పైన ఉన్నదండి. ఇప్పుడు మాత్రం 400కే వస్తుంది. అయితే మేము ఫ్రెండ్స్ అంతా కలిసి తీసుకున్నామండి ఈ శారీ. అందరం కలిసి ఒక ఫోటో దిగుదాం అనుకున్నాం, కానీ అది కుదరలేదండి. పోయిన ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ దసరాకి కట్టుకున్నానండి. ఎక్కువగా ఏం కట్టుకోలేదు. ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ చాలా తక్కువ. నేను డైలీ వేర్వి ఎక్కువ కట్టుకుంటాను. ఇంత హెవీ నేను క్యారీ చేయలేనండి. ఇది అండి, ఇది వచ్చేసి పళ్ళు అండి. టాజిల్స్ వేసాము, మా కూతురే వేసిందండి. ఇంకా 2 ఇయర్స్ అయిపోయింది, 1.5 ఇయర్ అయిపోయింది కదండి, అంత ఏం లేవు టాజిల్స్. ఇదిగోండి శారీ. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. 2 సైడ్స్ ఒకటే బార్డర్ వచ్చిందండి ఇలాగా.
ఇదండి, ఇవే కలర్స్తో నా బ్లౌజ్కి అలా వర్క్ చేయించానండి. ఇదండి, ఇది స్టార్టింగ్ చెక్కి దగ్గర ఇలా వర్క్ లేకుండా సింపుల్గా ఇచ్చేసానండి. దీని బ్లౌజ్ ఏమైందంటే శారీ ఇలా ఉంది కదండి, సేమ్ ఇలాగే వచ్చింది. ఇలా గట్టిగా లాగితే పిగిలికపోయినట్టు అయిందండి. అందువల్ల ఈ బ్లౌజ్ పోయిందండి. అది నేనే స్టిచ్ చేసుకున్నాను. కాకపోతే ఇట్లా బ్యాక్ సైడ్ ప్రిన్సెస్ కట్ పెట్టి ఫ్రిల్స్తో పెట్టుకున్నానండి. బాహుబలి హ్యాండ్స్ పెట్టుకున్నాను. బాగాలేకుండే, అంతా గలీజ్ అయిపోయిందని తీసేసి ఇలా చేయించుకున్నానండి. ఇది అయిపోయింది. మరొకటండి, ఇదిగండి, ఇది కూడా మీషోలోనే తీసుకున్నానండి. చూడండి, అసలు ఈ శారీ తీసుకున్నప్పుడు అయితే ఎంత హ్యాపీ అనిపించిందో, చాలా అంటే చాలా అనిపించిందండి. బ్లౌజ్ లేదండి ఇందులో, ఎక్కడో పెట్టేసుకున్నాను. అది కూడా ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. ఇదిగోండి, గోల్డ్ కలర్ వచ్చిందండి. బార్డర్ వచ్చేసి బ్లూ కలరు, దాని మీద గోల్డ్ లీవ్స్ ట్రీ లాగా వచ్చేసింది. ఫ్లవర్స్ వచ్చాయండి సిల్వర్ కలర్లో. శారీ మాత్రం పట్టు శారీ అండి. ఎంత అంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి, అసలు చెప్పలేను. దీనికి కూడా టాజిల్స్ మా పాప వేసిందండి, బావ కూతురు. ఇంతకుముందు మేమంతా కలిసి ఉంటుంటివి. ఈ టాజిల్స్ అన్నీ మా పాప వేసిందండి. కొన్ని ఊడిపోయాయి అక్కడక్కడ, కొంచెం నేను నీట్గా మెయింటైన్ చేయనండి. ఇదిగోండి, చూడండి, ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు పాటు. శారీ అంతా ఇలా ఉందండి. కింద మొత్తం పెద్ద బార్డర్ ఇచ్చారు, పైన మాత్రం చిన్న బార్డర్ ఇచ్చారండి. శారీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి, అసలు మాటలో చెప్పలేము. ఇప్పుడు నేను తీసుకున్న శారీస్ అన్నీ చాలా బాగా వచ్చాయండి. ఇదిగోండి, మీకు వీడియోలో ఎలా అనిపిస్తుంది కానీ నాకు మాత్రం సూపర్గా ఉన్నాయండి. డైరెక్ట్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇదిగోండి, పెద్ద బార్డర్. శారీ అంతా ఇలాగే వచ్చిందండి. ఇదిగోండి, స్టార్టింగ్ నుంచి వచ్చిందండి ప్రింట్. ఇదండి, దీని బ్లౌజ్ ఎక్కడో ఉందండి, అది కూడా ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను బయటే. బాగుందండి ఇది కూడా. మీకు ఏ శారీ అన్నా నచ్చుంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా కోడ్ పెడతాను. కానీ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది బయటనే చేయించుకున్నానండి, ఫుల్ హ్యాండ్స్తోన వర్క్. ఈ శారీ కాంబినేషన్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా చేయించుకున్నాను. హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇలా ఉంది. ఇది నేను ఈ ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం నేను స్టిచ్ చేయలేదండి, బయట ఇచ్చాను. అప్పుడంతా పర్ఫెక్ట్గా రాలేదు నాకు స్టిచ్చింగ్ చేయడము. కొంచెం భయం అనిపిస్తుండే, అందుకని వాటిని చేసుకోలేదు. ఇదిగోండి, ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు పాట అండి. దీనికి బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చింది, కానీ నేను స్టిచ్ చేసుకోలేదు. ఇదిగోండి, శారీ అంతా ఇలా వచ్చింది. ఈ శారీ కూడా చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. పట్టు శారీనే అండి, బాగుంది ఇది కూడా. ఇదిగోండి, ఇదిగోండి, ఈ శారీ కూడా చాలా బాగుందండి. మరొకటి చూపిస్తానండి. ఇదిగోండి, బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చిందండి. ఇలా శారీ అంతా ఇలా వచ్చింది. గ్రీన్ కానీ మీకు అందులో ఎలా కనిపిస్తుందో, ఇదంతా గ్రీన్ గోల్డ్ షైనింగ్తో, సిల్వర్ షైనింగ్తో వచ్చింది. గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది.
ఇది వచ్చేసి ఇలా వచ్చింది, చూడండి చూపిస్తా. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ పెట్టుకున్నానండి. బ్యాక్ హుక్ లేదు ఫ్రంట్. ఇదిగోండి బ్యాక్ డిజైన్ అండి, ఇది ఇలా పెట్టుకున్నాను డబ్బా షేప్లో. ఇదిగోండి ఇలా అండి, ఇలా వచ్చేసింది డిజైన్. వచ్చేసి బోట్ నెక్తోన స్లీవ్స్కి వచ్చేసి ఇట్లా డిజైన్ పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి చిన్న డోరీస్ లాగా పెట్టాను. ఇదండి నెక్ వచ్చేసి. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి శారీ అండి, కింద మొత్తం పెద్ద బార్డర్ ఇచ్చారు, పైన సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు. ఈ శారీ కూడా చాలా బాగుందండి, మాటలు చెప్పలేము. నేను మంచిగా ఉంటేనే తీసుకుంటానండి, లేదంటే రిటర్న్ పెట్టేస్తాను. ఇదిగోండి శారీ. ఈ సైడ్ అంతా పెద్ద బార్డర్ వచ్చేసింది. ఇదండి శారీ. ఈ శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి, ఫ్రంట్ సైడ్ అండి. శారీ మొత్తం ఇలాగే ఉందండి. ఇదిగోండి ఇవన్నీ తక్కువ రేట్లోనే వచ్చాయండి, మన బడ్జెట్లోనే. ఇది వచ్చేసి పళ్ళు అండి, పళ్ళు కొంచెం చేంజ్ వచ్చిందండి, రన్నింగ్లో ఏం లేదు. ఇదిగోండి ఇలా వచ్చింది, ఫ్లవర్స్ లాగా వచ్చింది. ఇంకా శారీ మొత్తం ఏమో ఇలా ఉంది కదా, పళ్ళు మాత్రం ఇలా ఉంది. ఇదండి. ఇంకా ఒక శారీ అండి, డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయండి, కాకపోతే వాటిని కట్టుకొని కొంచెం పాతగా అయిపోయినాయి, అందుకే ఆ వీడియో తీయలేదు. ఇవి ఎక్కువగా కట్టలేదండి. ఇది కూడా మీషోలోనే అండి, తక్కువ రేంజ్లోనే వచ్చింది. ఇది వచ్చేసి బార్డర్ అండి, డార్క్ పింక్లో వచ్చింది, దీని పర్పుల్ కలర్లో అనిపిస్తుందండి. ఇది చాలా బాగా వచ్చిందండి. శారీ మొత్తం ఇలా ఉంది. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశానండి. ఇదిగోండి సింపుల్గా రౌండ్ నెక్తోన పెద్ద బార్డర్ వచ్చిందండి హ్యాండ్కి. ఇదిగోండి ఫుల్ హ్యాండ్స్తోన రౌండ్ నెక్ ఇచ్చాను డీప్గా. ఇదిగోండి అంట నేనే స్టిచ్ చేశానండి. ఇది కూడా శారీ చూపిస్తానండి. కింద మొత్తం పెద్ద బార్డర్ వచ్చింది, పైన మాత్రం చిన్న బార్డర్ వచ్చింది. ఇదిగోండి కింది సైడ్ మొత్తము ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. చూడండి శారీ చూపిస్తాను. ఇదిగోండి టొమాటో రెడ్ వచ్చిందండి, మొత్తము పళ్ళు సిల్వర్తో వచ్చింది. ఇదిగోండి ఇదంతా శారీ అండి, ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇదిగోండి శారీ మొత్తం ఇలాగే ఉందండి, రన్నింగ్లోనే ఇలాగే. చాలా అంటే చాలా బాగున్నాయండి, తప్పకుండా మీరు తీసుకోండి. మీకు కోట్ కావాలంటే నేను పెడతానండి, మీకు ఏ శారీ కావాలనో చేయండి, నేను పెడతాను. సరేనండి, నా శారీస్ కలెక్షన్ ఎలా ఉందండి. ఇప్పుడు వీటన్నింటిని ఫోల్డ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుందండి. నాకు కామెంట్ చేయండి ఏ శారీ కావాలనో, అంటే కౌంట్ చేసి ఎన్నో శారీయో కామెంట్ చేస్తే పెడతానండి. నేను మర్చిపోయానండి, వాట్సాప్ అనుకున్నాను. తప్పకుండా చేయండి, తీసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రస్తుతానికి నా వీడియోస్ అన్నీ నాకు మీకు ఏమైనా యూస్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.